ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అప్లోడ్ యువర్ ఐడి అంటుంది. అప్లోడ్ ఏ ఫోటో అనే దాని మీద క్లిక్ చేసుకొని మన ఆధార్, పాన్ లేదంటే ఓటర్ ఐడిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసాము. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లోడింగ్ అవుతుంది. దాని తర్వాత ఎర్రర్ ప్లీజ్ ట్రై అగైన్ లేటర్ అంటుంది. సో ఇప్పుడు ఈ అకౌంట్ రికవరీ చేసుకోవడానికి మనము ఇన్స్టాగ్రామ్ సపోర్ట్ టీమ్కి మెయిల్స్ సెండ్ చేయాల్సి ఉంటుంది. మరి మెయిల్స్ సెండ్ చేసేటప్పుడు ఒక్కొక్క ఆప్షన్ దగ్గర మనము ఏమేమి రాయాలి, అలాగే ఇమేజెస్ని ఏమేమి మనం అటాచ్ చేయాలి అని కూడా చెప్తాను. సో వీడియోని మంచిగా పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. స్టార్టింగ్ అయితే మాత్రం మీకు కొంతమందికి ట్రై అగైన్ అని చూపిస్తూ ఉంటుంది కదా, అది అలాగే ఇక్కడ మనకి అప్లోడ్ యువర్ ఐడి ఎర్రర్ అని చూపిస్తుంది కదా, ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాలండి. దాని తర్వాత మీరు ఏం చేయాలంటే మీ ఫోన్లో జీమెయిల్ ఓపెన్ చేయాలి. ఇక్కడ మీరు లాగిన్ అయి ఉండాల్సింది కూడా మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి లింక్ అయిన జీమెయిల్ని మీరు లాగిన్ అవ్వాలి. లాగిన్ అయి ఉన్న తర్వాత ఇక్కడ మనకి పెన్సిల్ సింబల్ కానీ కొంతమందికి ప్లస్ సింబల్ కానీ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 2 అనే దగ్గర ఇప్పుడు నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్న మెయిల్ అనేది మీరు రాయండి. మీకు ఒక్కొక్కటి నేను స్పెషల్గా చెప్తూ ఉంటాను. ఇది పూర్తిగా రాసిన తర్వాత అది 2 అనే దగ్గర ఈ మెయిల్ రాయాలి. దాని తర్వాత సబ్జెక్ట్ అని ఉంటుంది. సో ఈ సబ్జెక్ట్ దగ్గర మన అకౌంట్ ప్రాబ్లం మెన్షన్ చేయాలి. సో మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ప్రాబ్లం ఏంటిది? ఇన్స్టాగ్రామ్ అప్లోడ్ యువర్ ఐడి ఎర్రర్ ప్రాబ్లం, ఇది సబ్జెక్ట్ అనే దగ్గర రావాలి. సో దాని తర్వాత కంపోజ్ ఈమెయిల్. సో ఇక్కడ కంపోజ్ ఈమెయిల్ దగ్గర ఏం రాయాలి అనేది మీకు తెలియకపోతే ఆల్రెడీ షార్ట్ వీడియోలో నేను క్లారిటీగా మీకు మెన్షన్ చేశాను. సో మెంబర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళకి ఆ వీడియో అనేది కనిపిస్తుంది. సో ఈ టెక్స్ట్ అంతా కూడా మీకు క్లారిటీగా తెలుస్తుంది. కావాలనుకునే వాళ్ళు మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మనం టెక్స్ట్ మొత్తం రాసిన తర్వాత కింద మన యూజర్ ఐడి, నెంబరు, ఈమెయిల్. సో యూజర్ ఐడి మన ఇన్స్టాగ్రామ్కి ఉన్న యూజర్ ఐడి సేమ్ టు సేమ్ రాయాలి. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమి ఉండద్దు, స్పెషల్ క్యారెక్టర్స్ కూడా కరెక్ట్గా ఉండాలి. సో నెంబర్ ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. బట్ ఈమెయిల్ అనేది కన్ఫామ్గా మెన్షన్ చేయాలి. మీ అకౌంట్కి లింక్ అయిన ఈమెయిల్ని మనం ప్రొవైడ్ చేయాలి. ప్రొవైడ్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ ఈ సింబల్ మీద క్లిక్ చేయగానే ఫొటోస్ అని ఉంటుంది, క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి ఎర్రర్ అని చూపించింది కదా, ఆ ఫోటోని మనం సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసినాక ఇక్కడ మనకి లోడింగ్ అయ్యి ఆ ఫోటో మనకి కనిపిస్తుందా లేదా చూడండి. క్లారిటీగా ఫోటో మనకి కనిపించిన తర్వాతనే మనము ఇక్కడ సెండ్ సింబల్ ఉంది, దీని మీద క్లిక్ చేయగానే మెయిల్ సెండ్ అయిపోతుంది. సో ఈ విధంగానే మనం ఇంకొక 3 మెయిల్స్ కూడా పంపించాల్సి ఉంటుంది. అవి కూడా ఏంటి అనేది మీకు నేను 1 by 1 చెప్తూ ఉంటాను. పూర్తిగా వీడియో చూసి సేమ్ ఈ ప్రాసెస్ కనుక ట్రై చేశాను అనుకోండి, డెఫినెట్గా మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఎన్ని రోజులలో ఎలా ఓపెన్ అవుతుంది కూడా నేను చెప్తాను. ఇప్పుడు మనము ఒక మెయిల్ సెండ్ చేసినాము, దాని తర్వాత మళ్ళీ ఇక్కడ కంపోజ్ పెన్సిల్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇక్కడ ఉంది కదా మెయిల్, సేమ్ ఇదే రాయండి. రాసిన తర్వాత సబ్జెక్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఇన్స్టాగ్రామ్ అప్లోడ్ యువర్ ఐడి ఎర్రర్ ప్రాబ్లం. మన అకౌంట్ ప్రాబ్లమ్ని బట్టే మెన్షన్ చేయాలి, అన్నిటికీ ఒకటే విధంగా రాయకూడదు. దాని తర్వాత మళ్ళీ కంపోజ్ ఈమెయిల్ అంటే మన ప్రాబ్లమ్ని మెన్షన్ చేసే టెక్స్ట్. దాని తర్వాత ఫొటోస్ అని మన ప్రాబ్లం ఇమేజ్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ అంతా కూడా లోడింగ్ అయ్యి ఫోటో కనిపిస్తుంది అన్నప్పుడు సెండ్ అనాలి. ఇలా సెకండ్ మెయిల్ కూడా సెండ్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ది మళ్ళీ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసుకొని రికవరీ @support.instagram.com రాయండి. దాని తర్వాత మళ్ళీ సబ్జెక్ట్ ఇన్స్టాగ్రామ్ అప్లోడ్ యువర్ ఐడి ఎర్రర్ ప్రాబ్లం, మళ్ళీ మన అకౌంట్ ప్రాబ్లంది టెక్స్ట్ రాసేసి ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని లోడింగ్ అనాలి. ఇక్కడ ఇమేజ్ క్లారిటీగా కనిపిస్తుంది అనే వరకు కూడా ఫ్యూ సెకండ్స్ వెయిట్ చేయండి. మన ఇంటర్నెట్ సిగ్నల్ని బట్టి కూడా అది కొంచెం లేట్గా చూపిస్తుంది. దాని తర్వాత సెండ్ అనాలి. సెండ్ అన్న తర్వాత ఇది లాస్ట్ ఈమెయిల్, మీరు పంపించకపోయినా పర్వాలేదు, కానీ మనకు డిసేబుల్ తర్వాతనే కదా అక్కడ నుంచి రికవరీకి అప్లోడ్ యువర్ ఐడి అంటుంది. కాబట్టి ఈమెయిల్ కూడా మీరు సబ్మిట్ చేసి చూడండి డిసేబుల్ అనేది, ఓకేనా? ఇలాగ మనం ఒక్కొక్క మెయిల్కి సపరేట్గా మన ప్రాబ్లమ్ని మెన్షన్ చేస్తూ మనమైతే మెయిల్స్ అనేది పంపించాలి. అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ 4 మెయిల్స్కి పంపించండి అని అంటే 4 మెయిల్స్ అన్నీ కూడా 2 అనే దగ్గర ఒకటేసారి రాస్తున్నారు, అన్నీ సెండ్ చేస్తున్నారు, అవి పోవట్లేదు. అండ్ అక్కడ రాసే మెయిల్ దగ్గర కూడా మిస్టేక్స్ అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మీరు క్లియర్గా చూసుకొని ఉండొచ్చు. సెండ్ అన్నాను. ఇప్పుడు సెండ్ అన్న తర్వాత మరి మెయిల్స్ సెండ్ అయినాయా లేదా అని మనకి క్లారిటీ కూడా మనం చెక్ చేసుకోవాలి. సో అది ఎలా చెక్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ సైడ్కి లెఫ్ట్ సైడ్ చూడండి, మనం మొబైల్ పట్టుకున్నాక లెఫ్ట్ సైడ్కి 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ 3 లైన్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ సెండ్ అని కనిపిస్తుంది, క్లిక్ చేయండి.
క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మనకి అన్సెంట్ అని చూపిస్తుంది. దీని మీద క్లిక్ చేసుకోండి. కొన్నిసార్లు ఇలాంటివి రిఫ్రెష్ అని అన్న తర్వాత మాత్రమే మెయిల్స్ అనేది సెండ్ అవుతాయి. చూడండి మనం లోడింగ్ అన్న తర్వాత మెయిల్స్ అన్నీ కూడా అవుట్ బాక్స్ నుంచి వెళ్ళి సెండ్ అయిపోయినాయి. మళ్ళీ కూడా మనం ఒకసారి క్లారిటీగా మెయిల్స్ సెండ్ అయినాయా లేదా అని చూసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి మెయిల్స్ అనేది కూడా 1:14 PM ఇక్కడ సెండ్ అయినట్టు క్లారిటీగా అయితే మనకి చూపిస్తుంది. సో ఇప్పుడు మనము ఎన్ని రోజులు వెయిట్ చేయాలి, ఎప్పుడు వస్తే అకౌంట్ మనకి ఎలా వస్తుంది అనేది అయితే ఎలా తెలుస్తుంది అని అంటే, సో మనం ఈ విధంగా అకౌంట్ రికవరీ కోసం మెయిల్స్ సెండ్ చేసిన తర్వాత ఆఫ్టర్ 48 hours తర్వాత మనకి మెయిల్ వస్తుంది అకౌంట్ ఓపెన్ చేసుకోండి అని. అక్కడ లింక్ మీద క్లిక్ చేసి మనం లాగిన్ అయ్యామనుకోండి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది చాలా సింపుల్గా ఓపెన్ అయిపోతుంది. సో ఈ టెక్స్ట్ కనుక కావాలి అని అంటే మాత్రం మెంబర్షిప్లో జాయిన్ అయ్యి రికవరీ టెక్స్ట్, ఒకవేళ మీది అప్లోడ్ యువర్ ఐడి ఎర్రర్ ప్రాబ్లం అయినా లేదంటే డైరెక్ట్గా డిసేబుల్ అయినా సరే మీరు అక్కడ టెక్స్ట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. చూసి మీ అకౌంట్ రికవరీకి ఈ వీడియోలో చూపించిన ప్రాసెస్ చేస్తూ ఆ టెక్స్ట్ అనేది మీరు మెన్షన్ చేస్తారు అంటే 48 hours తర్వాత మీ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇలాంటి ట్రిక్స్ ఇంకా మీకు ఏమైనా కావాలి అని అంటే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.